ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 7 నుండి 11వ వచనం వరకు సావధానంగా వినండి. నేను సౌందర్యము అనేది బంధము అనేది 2 కర్రలు చేతపట్టుకుని వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుతూ వచ్చాను. 1 నెలలోగా కాపరులలో 3 సంహరించాను. ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడ్డారు. కాబట్టి నేనికను మిమ్ములను కాపు కాయను. చచ్చేది చావవచ్చు, నశించేది నశించవచ్చు, మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చు అని చెప్పి సౌందర్యమనే కర్ర తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేసేటట్లు దానిని విరిచాను. అది విరువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాయి. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియ్యండి, లేని ఎడల మానివెయ్యండి అని నేను వారితో అనగా, వారు నా కూలికి 30 తులాల వెండి తూచి ఇచ్చారు. శ్రోతలు వింటున్నారా? దేవుడంటున్నాడు, నేను గొర్రెలను మేపుతూ వచ్చాను. 4వ వచనంలో గొర్రెలను మేపు అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నేను మేపుతూ వచ్చాను. గొర్రెలలో మిక్కిలి బలహీనమైన వాటిని బాగా మేపాను. వధకేర్పడిన గొర్రెలను, ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని నేను మేపాను. నేను 2 కర్రలను చేత పట్టుకున్నాను. కాపరి చేతిలో 2 కర్రలున్నాయి. ప్రవక్త పరమ కాపరికి ప్రతినిధి కాపరి. గొర్రెలను శ్రద్ధగా కాయడానికి కాపరి చేతిలో 1 కాదు 2 కర్రలున్నాయి, గుర్తించండి. తన గొర్రెలకు 2 ఆశీర్వాదాలు. 1 సౌందర్యము లేక కటాక్షము, 2 బంధము లేక సమైక్యత. 2 ఆశీర్వాదాలు. కాపరి గొర్రెలను ఎంతో ప్రేమించాడు. కీర్తనలు 90 వచనం 17, మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. సౌందర్యము అంటే ప్రసన్నత అని కూడా అర్థముంది. బంధం, సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలి. అదే 2వ కర్ర. మందలోని గొర్రెలన్నీ సమైక్యంగా ఉంటాయి. ఇశ్రాయేలు, యూదా ఈ 2 ఐక్యమవుతాయి. మంద ఒక్కటే, కాపరి ఒక్కడే. మేపుతూ వచ్చాను. దేవుడు ఎడతెగకుండా వారిని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. దేవునికి తన ప్రజలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో ఆసక్తి. మిక్కిలి బలహీనమైన నా గొర్రెలను కాపాడడానికి నేను 1 నెలలోగా కాపరులలో 3 సంహరించాను. దొంగ కాపరులను, అబద్ధ కాపరులను నేను సంహరించాను అంటున్నాడు దేవుడు. గొర్రెలను అమ్మేవారు, కొనేవారు, వీరిని మోసగించే కాపరులు. 1 నెలలోనే వారిని దేవుడు తొలగించాడు. ఈ విధంగా దేవుడు తన గొర్రెలకు క్షేమము, భద్రత కలిగించాడు. త్రుటిలో శత్రువులను దేవుడు తెగటార్చాడు. నెల అంటే 30 రోజులు. 3 కాపరులు. ఒక్కొక్క కాపరిని తొలగించడానికి 10 రోజులు పట్టింది. 10 అనేది సంపూర్ణమైన సంఖ్య. నేను వారి ఎడల సహనము లేనివాడనయ్యాను అంటున్నాడు దేవుడు. వారు నా విషయమై ఆయాసపడ్డారు. వారు విగ్రహాలను పూజించి
నా సహనాన్ని పరీక్షించారు. నేనిక మిమ్మును కాపు కాయను. దేవుడు వారిని విసర్జించాల్సి వచ్చింది. చచ్చేది చావనియ్యి, నాశనమయ్యేది నాశనం కానియ్యి, ఒకదాని మాంసం ఒకటి తిననియ్యి. యెరూషలేమును రోమావారు పట్టుకున్నప్పుడు కరువు చేత దేవుని ప్రజలు తమ పిల్లల్నే పీక్కు తిన్నారు. దేవుడు తన చేత ఉన్న సౌందర్యమనే కర్రను విరగ్గొట్టాడు. అన్యజాతులు ఇశ్రాయేలును బాధించకూడదు అనే నిబంధన భంగమైపోయింది. ఎప్పుడైతే ఈ నిబంధన కర్ర విరువబడిందో ఇశ్రాయేలు ఇతర జాతులకు లోబడింది, పరాధీనమైపోయింది. మందలో బలహీనమైన గొర్రెలు ఇది తెలుసుకున్నాయి. దేవుని వాక్కు అక్షరాలా నెరవేరుతుందని గొర్రెలు తెలుసుకున్నాయి. ఇశ్రాయేలీయులు చెరలో ఉండగా దేవుని మాట అంటే ఏమిటో వారికి బాగా అర్థమైంది. తమ కడగండ్లలో దేవుని హస్తాన్ని వారు గుర్తించగలిగారు. వారు పశ్చాత్తప్తులై దేవుణ్ణి క్షమాపణ వేడుకున్నారు. మొదటి కర్ర విరవటంతో దేవుడు తాత్కాలికంగా తన నిబంధనను ఉపసంహరించుకున్నట్లు మందలో దేవుని కోసం కనిపెట్టుకుని ఉన్న గొర్రెలు తెలుసుకున్నాయి. వాటికి కనువిప్పు కలిగింది. మరో కర్ర ఇంకా మిగిలి ఉంది. అది వారికి గొప్ప నిరీక్షణ. కాపరి అడుగుతున్నాడు, నా కూలి నాకియ్యండి, నేను మీకు చేసిన మేళ్లకు మీ కృతజ్ఞత ఏది అని ఆయన గొర్రెలను అడుగుతున్నాడు. ఆయన అడిగే పారితోషికము ఇదే: పశ్చాత్తాపం, విశ్వాసం, విధేయత. వారి సమర్పణ ఎక్కడా? వారి వైఖరి ఎలా ఉంది? మీకు అనుకూలమైతే స్వచ్ఛందంగా ఇవ్వండి, ఇందులో బలవంతం లేదు అంటున్నాడు దేవుడు. 30 తులాల వెండి తూచి ఇచ్చారు. ఇదా వీరిచ్చేది? దేవుడంటే వీరికెంత చులకన! 30 తులాల వెండి, అది బానిస వెల. దేవుడంటే వీరికి ఎంత తేలిక భావం! హోషేయ వ్యభిచారిణి అయిన తన భార్యను విడిపించడానికి రెట్టింపు వెల ఇచ్చాడు. అంతేనా? హోషేయ 15 తులాల వెండి ఇస్తే మీరు 30 తులాల వెండి ఇస్తున్నారు. ఇది అవమానం. ఇక చాలే, నీ సేవ వద్దు, నీ పరిచర్య వద్దు అని పాటాగొట్టినట్లు ఈ కొద్ది మొత్తం పడేస్తారా? ఇస్కరియోతు యూదా 30 వెండి రూకలకు యేసును తెగనమ్మలేదా? ఆ రోజులలో వెండి ముక్కలను తూచి ఇచ్చేవారు శ్రోతలు. జకర్యా కాపరి అయ్యాడు. ఈ ప్రవచనం జకర్యా అభినయం చేసి చూపింది. అలాగే యెహెజ్కేలు అభినయాత్మకమైన ప్రవచనాలు పలికాడు. అతడు ఇంటిలో తనను తాను నిర్బంధించుకుని లోపలి నుంచి కన్నం తవ్వి అందులో నుంచి బయటికి వచ్చాడు. అది మీరు వినలేదా? అలాగే జకర్యా కూడా అభినయ ప్రవక్త. తాను కాపరి అవుతున్నాడు. అందుకే ఈ కాపరి గొర్రెల ఉపమానం పలుకుతున్నాడు. జకర్యా కూడా యెహెజ్కేలు పద్ధతినే ప్రయోగిస్తున్నాడు. 2 కర్రలు చేత పట్టుకున్నాడు. ఒకటి సౌందర్యం, రెండోది బంధం. ఒకటి అందం, రెండోది బంధం. కాపరి చేతిలో దుడ్డుకర్ర, దండం అని 2 ఉంటాయి గదా. బంధం నిబంధనకు సూచకప్రాయం. దుడ్డుకర్రతో తోడేళ్లను శిక్షిస్తాడు. దండం రాజదండం. కృప, నిబంధన అనే 2 కర్రలు మన కాపరి చేతిలో ఉన్నాయి. జకర్యా కాపరి అయి మందను మేపుతూ వచ్చాడు. ఇది దేవుని ఆజ్ఞ. తాను దేవుని ఆజ్ఞకు విధేయుడు. 1 నెలలో 3 కాపరులను సంహరించాడు. ఈ 3 కాపరులు నకిలీ కాపరులు, దొంగ కాపరులు, అబద్ధ ప్రవక్తలు. చస్తారా చావండి, నశిస్తారా నశించండి. మీరు ఒకరినొకరు నరభక్షకులై తినేస్తారా? తినండి. ప్రజలు మరీ పిసినారి పీచులైపోయారు. లోభులై లాభం చూచుకుంటారు. దేవునికి అర్పించడానికి జబ్బు పశువులను తెచ్చి ఇస్తారు. ఒకరిని నష్టపెడతారు గాని తాము ఎట్టి పరిస్థితిలోనూ నష్టపోరు. ఖర్చు పెట్టిస్తారు గాని వారు చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టరు. మలాకి వీరి కపట భక్తిని, వేషధారణను ఎండగట్టాడు. చచ్చే గొర్రెను ఎందుకు బలిస్తారు? నాసిరకం అర్పణలిస్తున్నారంటే నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలిసిపోతుంది.
అందం అనే ఈ కర్రను ఇదిగో విరిచేస్తున్నాను చూడండి. అందం అంటే కృప, కృపా సౌందర్యం ఆకర్షణీయమైనది. ఆ కర్రను విరిచి ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. కృపను వారు నిరర్ధకం చేశారని అర్థం. దేవుడు తన ప్రజలను స్వయంగా వాగ్దత్త భూమికి తెచ్చి చేర్చాడు. శత్రువుల బారి నుండి వారిని కాపాడుతానని హామీ ఇచ్చాడు. వీరు శేషిత ప్రజగా మిగిలి ఉన్నారంటే అది కేవలం దేవుని కృపే. జకర్యా 10వ అధ్యాయం 6వ వచనం, నేను యూదావారిని బలశాలురుగా చేస్తాను, యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలమిస్తాను. నేను వారి ఎడల జాలిపడతాను, నేను వారి దేవుడనైన యెహోవాను అన్నాడు గదా. వారేదో ఘనులని మంచివారని దేవుడు అలా చేయలేదు. కృపను బట్టి వారికి మేలు చేశాడు. అవిధేయులైనా వారిని విసర్జించలేదు, వారిని కనికరంతో చూచాడు. దేవుని కనికరానికి కూడా ఒక హద్దు ఉంది కదా. దేవుడు తాత్కాలికంగా తన నిబంధనను ఉపసంహరించుకున్నాడు. వారి క్రమశిక్షణ చర్యగా కొంతకాలం దేవుడు వారిని కనికరించడు. నిబంధన అన్నప్పుడు అది 2 విధాలు అని మనం గ్రహించాలి. ఒకటి షరతుతో కూడినది, రెండోది బేషరతుగా చేసిన నిబంధన. బేషరతుగా చేసిన నిబంధన ఎన్నటికీ రద్దు కాదు. అయితే షరతు ఉన్న నిబంధన ప్రజల వైఖరి సరిగా లేకపోతే తాత్కాలికంగా అది రద్దు కావచ్చు. ఇక్కడ దేవుడు రద్దు చేసిన ఈ నిబంధన షరతులతో కూడినది. ఇశ్రాయేలీయులారా, మీరు నాకు విధేయులైతే నేను మిమ్ములను మీ శత్రువుల బారి నుండి కాపాడతాను. ఇది దేవుడు పెట్టిన షరతు. అందుకే ఆయన అందమనే కర్రను విరిచి ముక్కలు చేశాడు. ఈ అంశాన్ని కొత్త నిబంధన వెలుగులో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనం, నా నామమున మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను అన్నాడు ప్రభువు. ఇది షరతుతో కూడిన నిబంధన. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొంటారు. అవును, ప్రభువును ప్రేమించేవారైతే యేసు నామమున ఏది అడిగినా ఆయన తప్పకుండా ఇస్తాడు, చేస్తాడు. ఆయనకు విధేయులమై ఆయనను ప్రేమించేవారమైతే ఆయన మన ప్రార్థన వింటాడు. ఇది షరతుతో కూడిన నిబంధన. ఆయనను ప్రేమించే వారి పట్ల ఆయన వాగ్దానాలు అప్పటికప్పుడే నెరవేరుతాయి. ఎప్పుడైతే వారు దేవునికి అవిధేయులయ్యారో అప్పుడే ఆ నిబంధన రద్దయింది. గనుక ఇది యెహోవా వాక్కు అని మందలోని బాధితులకు, దేవుని వైపే చూస్తున్న వారికి తెలిసిపోయింది. ఈ శేషిత ప్రజలు దేవునికి విధేయులై దేవుని వాక్యాన్ని నమ్మారు. విశ్వాస జీవితంలో ఎదుగుదల కావాలంటే దేవుని వాక్యం ప్రకారం జీవించాలి. దేవుని వాక్యం దేవునిదే. అది దేవుని వాక్యమని రుజువు చేయడానికి మనమేమీ ప్రయాసపడనక్కర్లేదు. దేవుని వాక్యము తనను తాను రుజువు చేసుకోగలదు. నీ ఇంటి ముందు ఒక బోనులో సింహం ఉందనుకో, నీవు సింహాన్ని పెంచుతున్నావు. అది ఇంట్లోకి జొరబడే పిల్లులను రానియకుండా దానికి నీవేమీ సాయం చేయనక్కర్లేదు. బోను తలుపు తెరువు, ఆ సింహమే పిల్లుల పని పట్టిస్తుంది. జకర్యా అంటున్నాడు, మందలో బలహీనులై నన్ను కనిపెట్టుకుని ఉన్న గొర్రెలున్నాయి. అవి దేవుని వాక్యాన్ని గుర్తిస్తాయి, నమ్ముతాయి. ఆ తరువాత జకర్యా అంటున్నాడు, మంచి కాపరి క్రీస్తే. ఆయనే గొర్రెలకు మంచి కాపరి. మెస్సియా వస్తాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. మెస్సియా వచ్చినప్పుడు ఇశ్రాయేలు జాతిలో అనేకులు ఆయనను తిరస్కరిస్తారు. మిగిలిన శేషిత ప్రజలు కొద్దిమంది మాత్రమే ఆయనను అంగీకరిస్తారు. మెస్సియాను వద్దన్నందుకు ఆ జాతికి శిక్ష. దానికి ఫలితంగా ఇశ్రాయేలీయులు లోకమంతటా చెదరిపోయారు. 12వ వచనం మరోసారి పరిశీలించండి. నేను వారితో అన్నాను, మీకు అది మంచిది అని తోస్తే నా జీతం నాకివ్వండి, లేకపోతే దాన్ని మీరే ఉంచుకోండి. వారు నా జీతమని చెప్పి ఇచ్చిందేమిటి? 30 వెండి నాణేలు. ఈ ప్రవచనం అద్భుతమైన రీతిగా నెరవేరింది. మత్తయి సువార్త 26వ అధ్యాయం
14-15 వచనాలు. అప్పుడు 12 ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిస్తారు అని వారినడిగాడు. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చారు. ఇదే వేళ జకర్యా తన ప్రవచనంలో పేర్కొంటున్నాడు. ప్రధాన యాజకులు అంతకంటే ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడలేదు. యూదా దృష్టిలో కూడా యేసు వెల అంతేనా? అయితే వీరందరి కోసం ఆయనే విమోచన క్రయం. ఆ సంగతి వారెరుగరు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 9-10 వచనాలు. విలువ కట్టబడిన వాని యొక్క, అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని, ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాని పొలానికి ఇచ్చాను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరింది. ఇదే ప్రవచనం యిర్మీయా 18వ అధ్యాయం 1-4 వచనం వరకు రాయబడి ఉంది. యిర్మీయా కూడా ఈ వచనాన్ని జకర్యా 11వ అధ్యాయం 12-13 వచనాల నుంచి ఉటంకించాడు. యిర్మీయా గ్రంథం జకర్యా గ్రంథం కంటే ముందు వచ్చింది గనుక మత్తయి యిర్మీయా ప్రవచనాన్ని తన సువార్తలో ఉదహరించాడు. ప్రవక్తల గ్రంథాలన్నిటిలోకి యిర్మీయా గ్రంథమే ఆ కాలంలో మొదట వారికి లభించింది. ఈ విషయం మనం గ్రహించాలి. ప్రియ శ్రోతలు, ఈ పాఠంలో మనమెన్నో సత్యాలు ఇంతవరకు నేర్చుకున్నాము. జకర్యా 2 కాపరి కర్రలను చేత పట్టుకున్నాడు. కృపా, సమైక్యం అనే పేర్లు పెట్టాడు. అవి 2 కర్రలు. దేవునికి వారికి మధ్య నిబంధన. ఈ నిబంధన రద్దయిందనడానికి మొదటి కర్రను విరిచాడు. యూదా ఇశ్రాయేలు మధ్య సమైక్యత భంగమైంది అనడానికి 2వ కర్రను విరిచాడు. 2 కర్రలు విరిగాయి. 3 కాపరులను దేవుడు సంహరించాడు. ఈ 3 చెడ్డ కాపరులు. వీరెవరు? ఎవరైనా వారు ఈ ప్రజలకు కాపరులుగా ఉండటానికి తగరు. వారు కపట బోధకులు. ప్రజలు అలాంటివారే. వారి పాపాలను ఖండించాల్సింది పోయి వారితో ఏకీభవించిన నేరానికి వారికి మరణశిక్ష విధించబడింది. మంచి కాపరి అయిన దేవుని మాట విననందుకు వీరికి శిక్ష. దేవుడు కృపాదండాన్ని తాత్కాలికంగా విరిచివేశాడు. అలాగే సమైక్య బంధమనే కర్రను కూడా దేవుడు విరిచాడు. వీరు తమ మంచి కాపరికి 30 వెండి రూకలివ్వడం అవమాన చర్య. అది పాత నిబంధనలో ఒక బానిస వెలగా నిర్ణయించబడింది. నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనం, ఎద్దు బానిసను పొడిచిన ఎడల దాని యజమానికి 30 తులాల వెండి చెల్లించాలి. అమూల్యమైన వ్యక్తి అయిన యేసును ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు అమ్మడం ఈ ప్రవచనం నెరవేర్పే. యేసు బానిసగా పరిగణించబడడం ఎంత విడ్డూరం! శ్రోతలు, ఆలోచించండి. ఇక్కడ ఈ లోకంలో ప్రభువును నిరాకరిస్తే దేవుడు నిన్ను పరలోకంలో నిరాకరిస్తాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకిచ్చిన అంతిమ సందేశం ఎంతైనా గమనించదగింది. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం, సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా ఆయనను సేవించు. ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేస్తాడు. ఈ పాఠంలో దేవుడు ఏమన్నాడు? నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా వారు నా విషయమై ఆయాసపడ్డారు. యేసు ప్రభువు మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనంలో ఏమన్నాడు? మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనేవాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుంటాను. పాపము వల్ల వచ్చే జీతం మరణం. యెరూషలేము నాశనమైనప్పుడు అప్పటి దృశ్యం హృదయ విదారకమైనది. అలాగే ప్రభువును తిరస్కరించి
తన పాపములలోనే చనిపోయే వ్యక్తి ధవళ సింహాసనపు తీర్పులో ఎంత యాతనకు గురి అవుతాడో మనము ఊహించలేము. సంసోను జీవితమే ఈ సత్యానికి నిదర్శనం. యెహోవా తనను ఎడబాశాడని ఎరుగక శత్రువుల చేతిలో చిక్కిపోయాడు. వెలుగును, చూపును, బలాన్ని పోగొట్టుకున్నాడు సంసోను. దేవుణ్ణి తిరస్కరించే వారికి అజ్ఞానం, శరీరానుసారమైన మనస్సు, స్వార్థం, మొండిబారిపోయిన మనస్సాక్షి మొదలైనవి సంక్రమిస్తాయి. దేవుని దీర్ఘశాంతాన్ని శోధించకూడదు. దేవుని చిత్తమందు, ఆయన సంకల్పమందు నిలిచి ఉన్నవారే ధన్యులు. పాఠం సమాప్తం. మన కొరకై తనను తానే అప్పగించుకొనిన కుమారుని కృప, తన ప్రియునియందు మనలను అంగీకరించిన తండ్రి యొక్క ప్రేమ, మనలను వెలిగించి పవిత్రపరిచే పరిశుద్ధాత్మ సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.